మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు సుందర్ రాజా మాల్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు నీ పెయిన్స్ గురించి మనం డిస్కస్ చేస్తే నవేడేస్లో చాలామంది నీ పెయిన్స్తో ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. ఒకప్పుడు మనం పెద్దవారిలోనే ఈ సమస్య చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలామంది కొద్ది దూరం కూడా నడవలేని పరిస్థితి, మెట్లెక్కలేని పరిస్థితి. ఈ నీ పెయిన్స్ అనేవి ఇంతగా వేధించడానికి, ఇంతగా రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి సార్? నీ పెయిన్స్ని మనము ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము, ఆయుర్వేదంలో సంధివాతము అంటాం. ముఖ్యంగా పెద్ద జాయింట్స్, నీ జాయింట్స్, మొత్తం శరీరం తాలూకా బరువుని మొత్తం మోసేటువంటి ఈ నీ జాయింట్స్లో కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల వచ్చేటువంటి ఈ పెయిన్స్ని నీ జాయింట్ పెయిన్స్ అంటున్నాం. మనిషి మాత్రమే ఇలా నిట్ట నిలువుగా ఉంటాడు. మీరు సృష్టిలో ఏ జంతువుని తీసుకున్నా కూడా 4 కాళ్ళ పైన ఉండడం వల్ల మొత్తం బాడీ తాలూకా వెయిట్ అంతా కూడా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. కానీ మనిషికి బికాస్ ఆఫ్ ద వెర్టికల్ పోస్చర్, నిలువుగా ఉండడం వల్ల మొత్తం శరీరం తాలూకా బరువు అంతా కూడా మోకాళ్ళ పైన పడుతుంది. ఈ మోకాళ్ళ శరీరంలో అతిపెద్ద జాయింట్స్ ఇవి మొత్తం శరీరం తాలూకా బరువుని తీసుకున్నప్పుడు వాటిలో కావలసినంత స్ట్రెంగ్త్ లేకపోతే, ఆ మోకాళ్ళ మధ్యలో కావాల్సినంత లూబ్రికేషన్ లేకపోతే ఆ బరువు వలన ఆ పెయిన్ అనేది విపరీతంగా రావడం అనేది జరుగుతుంది. ఈ లూబ్రికేషన్ సరిగ్గా ఎందుకు లేదు? మామూలుగా 2 ఎముకలకి మధ్యలో ఇలా, ఇది మన తొడ ఎముక అయితే, కింద కాలు ఎముక అయితే మధ్యలో ఇంత గ్యాప్ ఉండి లోపల కార్టిలేజ్ ఉంటుంది, అందులో ద్రవ పదార్థం ఉంటుంది. ఈ ద్రవ పదార్థం చక్కటి లూబ్రికేషన్ చేస్తూ ఒక షాక్ అబ్జర్వర్ లాగా కూడా పనిచేస్తూ ఈ మొత్తం వెయిట్ పడినా కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. కానీ ఆ కార్టిలేజ్ సరిగ్గా ఫామ్ గాక అరిగిపోయి అందులోని లిక్విడ్ తరిగిపోతే అప్పుడు ఈ 2 ఎముకలు దగ్గరికి వచ్చేస్తాయి. మధ్యలో ఉన్న కార్టిలేజ్ పలచగా అయిపోతే 2 ఎముకలు దగ్గరికి వచ్చేసి ఒకదానితో ఒకటి రాసుకొని గీసుకుని చాలా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ని కాజ్ చేస్తాయి. జనరల్గా పెద్ద వయసు వాళ్ళలో, 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో నెమ్మదిగా వయస్సు వలన ఈ డిజనరేటివ్ చేంజెస్ ఎక్కువగా జరిగి ఆ కార్టిలేజ్ అరిగి ఈ ఫ్రిక్షన్ అనేది రావచ్చు. కానీ మీరన్నట్టు ఈ మధ్యకాలంలో ఇంకా చిన్న వయసు వాళ్ళు, 30లో 40లో ఉన్న వాళ్ళకి ఈ డిజనరేషన్ అనేది చాలా జరుగుతోంది. ఎందువల్ల జరుగుతోంది అంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు, సరైన పోషణ అందించేటువంటి ఆహారం తీసుకోకపోవడం. ఈ రోజున మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో మ్యాక్సిమం ఆహారము కేవలం రుచిని మాత్రమే కలిగి ఉండి ఏ విధమైన పోషణ లేనటువంటి ఆహారం తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ అనేటువంటి కొన్ని కెమికల్ పదార్థాలని కలిపినటువంటి బయట నుంచి తెప్పించుకునేటువంటి ఈ ఆహార పదార్థాలు మోస్ట్లీ నిలవుంచి వాటిని ఫ్రై చేసి వాటిలో ఈ ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఏమాత్రం న్యూట్రిషన్ లేకపోవడం వలన ఈ మోకాళ్ళ లోపల కార్టిలేజ్లో కావాల్సినంత న్యూట్రియంట్స్ అందకపోవడం వల్ల, బోన్స్కి న్యూట్రియంట్స్ అందకపోవడం వల్ల, అండ్ చాలామంది శరీరాన్ని సన్లైట్కి ఎక్స్పోజ్ చేయకపోవడం వల్ల వైటమిన్ డి అనేది శరీరానికి అందట్లేదు, వైటల్ న్యూట్రియంట్స్ అందట్లేదు. దానివల్ల కూడా తొందరగా ఈ అరుగుదల అనేది చాలా మందిలో కనిపిస్తోంది. ముఖ్యంగా వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల తీసుకున్న ఆహారం కూడా అందడం లేదు. అంటే సమయానికి తినడం లేదు, సమయానికి పడుకోవడం లేదు, సమయానికి నిద్ర లేవడం లేదు, అండ్ శారీరక శ్రమ చేయడం లేదు, అండ్ విపరీతమైనటువంటి పొల్యూషను, ఇంకా శరీరంలో ఈ డీజనరేషన్ని పెంపొందింపజేసేటువంటి మానసిక ఒత్తిడి, ఇలాంటి రకరకాల కారణాల వల్ల చిన్న వయసులోనే ఎముకలు అరిగిపోయి ఈ నీ జాయింట్ పెయిన్స్ అనేవి అందరిలోని చాలా మందిలో మనం చూస్తున్నాము. ఇది ముఖ్యమైనటువంటి కారణం. ఓకే, అంటే ఈ కార్టిలేజ్ సమస్యకి రీప్లేస్మెంటే ఫైనల్ అని, దీనికి కంపల్సరీ సర్జరీ చేయాల్సి ఉందని చాలా మంది చెబుతున్నారు. ఇదే ఫైనల్ అంటారా, లేదంటే ఆయుర్వేదంలో దీనికి సంబంధించి ఏదైనా రెమెడీస్ అనేవి ఉంటాయా? జనరల్గా బాగా అరిగిపోయినటువంటి కండిషన్లోని టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది చేస్తున్నారు. టోటల్ నీ రీప్లేస్మెంట్, కంప్లీట్గా నీని తీసేసి ఆర్టిఫిషియల్ జాయింట్ని వేయడం జరుగుతుంది. ఇది జనరల్గా జరుగుతున్నటువంటి ఈ సర్జరీ అయిన తర్వాత కూడా చాలామంది 2-3 సంవత్సరాల తర్వాత పెయిన్తో వస్తున్నారు. అండ్ ఈ సర్జరీ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఒక గాజు బొమ్మలాగా ఈ మోకాల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలా కాకుండా రిప్లేస్ చేయాల్సిన అవసరం లేకుండా
ఆ లోపల ఉన్నటువంటి కార్టిలేజ్ని రీజనరేట్ చేయడానికి కొన్ని అద్భుతమైనటువంటి చికిత్సలు ఉన్నాయి. వాటిని పంచకర్మ చికిత్సలు అంటారు. ఈ కార్టిలేజ్ అరిగిపోవడానికి కారణమైనటువంటి ఫ్రీ రాడికల్స్ని శరీరంలోంచి బయటకు పంపించేటువంటి డీటాక్సిఫికేషన్ థెరపీస్, వమన కర్మ, విరేచన కర్మ మొదలైనవి చేస్తే ఈ అరిగిపోవడం అనేది ఆగుతుంది. అయితే ఆల్రెడీ అరిగిపోయినటువంటి కార్టిలేజ్ని, బోన్ని రీజనరేట్ చేయడం కోసం కొన్ని మెటబాలిజం కరెక్షన్ థెరపీస్, రీజనరేటివ్ థెరపీస్ చేస్తాం, వస్తి కర్మ అని. సో వీటి ద్వారా మళ్ళీ కార్టిలేజ్ లోపల లిక్విడ్ తయారయ్యేదానికి అవకాశం ఉన్నదన్నమాట. ఎప్పుడైతే కార్టిలేజ్లో లిక్విడ్ తయారయ్యి మళ్ళీ ఆ కార్టిలేజ్ మధ్యలో, బోన్స్ మధ్యలో చక్కటి లూబ్రికేషన్ స్టార్ట్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా పెయిన్ తగ్గుతుంది. నీ జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తే ఎంత రిలీఫ్ వస్తుందో దానికి 10 రెట్లు ఎక్కువ రిలీఫ్ ఈ రీజనరేటివ్ థెరపీస్ ద్వారా జరుగుతుంది. అయితే ఈ రీజనరేషన్ అనేది ఈ థెరపీస్ ద్వారా జరుగుతుందనే విషయం చాలా మందికి తెలియట్లేదు. ఆయుర్వేద పంచకర్మ చికిత్సల ద్వారా, వమన, విరేచన, వస్తి కర్మల ద్వారా చక్కగా మళ్ళీ కార్టిలేజ్ అండ్ బోన్ రీజనరేట్ చేసుకోవడానికి పూర్తి అవకాశం ఉన్నది. మేము ఎంతోమంది పేషెంట్స్కి ఇలా ట్రీట్మెంట్ చేసి నీ జాయింట్ సర్జరీ అవసరం లేకుండా వాళ్ళని కాపాడడం జరిగింది. సరే, ఈ కార్టిలేజ్ రీజనరేషన్ అనేది సాధ్యమేనా? యాక్చువల్లీ ఈ రీజనరేషన్ అనేది జరగదు, ఒకసారి అరిగిపోతే మళ్ళీ పెరగదు అని ఇదివరకు మన శాస్త్రజ్ఞులు అనుకునేవారు, అందరూ వైద్యులు కూడా అనుకునేవారు. కానీ ఆయుర్వేదంలో కొన్ని వేల సంవత్సరాల నుండి, సుమారు 5,000 సంవత్సరాల నుండి ఈ రీజనరేషన్ అనేది సాధ్యమే అని చెప్తున్నారు. ఇది ఎట్లా సాధ్యం, ఎందువల్ల ఈ రీజనరేషన్ జరుగుతోంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మన శరీరంలో ప్రతి ఒక్క కణము కూడా పుట్టిన తర్వాత తన పని చేసి తన తర్వాత చనిపోతుంది. అలా ప్రతి ఒక్క కణం కూడా పుడుతుంది, పని చేస్తుంది, చనిపోతుంది. పాత కణాలు చనిపోతాయి, కొత్త కణాలు వస్తాయి. ఇలా స్కెలిటల్ సిస్టంలో ఉండేటువంటి కణాలు 90 రోజుల్లో, అంటే 3 నెలల్లో పాత కణాలు చనిపోతాయి, కొత్త కణాలు పుడతాయి. అంటే ఈ రోజు నా శరీరంలో, నా స్కెలిటన్లో ఉన్నటువంటి ఒక్క కణం కూడా 90 రోజుల తర్వాత ఉండదు. కంటిన్యూస్గా పాత కణాలు చనిపోతున్నాయి, కొత్త కణాలు పుడుతున్నాయి. అయితే మరి 90 రోజుల తర్వాత ఎక్స్రే తీస్తే ఇదివరకు అరిగిపోయిన నీ జాయింట్ మళ్ళీ తిరిగి పెరిగినట్టుగా కనబడాలి కదా, అలా ఎందుకు కనబడట్లేదు అని మీరు అడగొచ్చు. అయితే ఇప్పుడు సపోజ్ ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ నాకు చాలా ఇష్టమైన బిల్డింగ్ అనుకోండి, ఒక 50 సంవత్సరాల తర్వాత పాతది అయిపోయింది, దీన్ని పడగొట్టేయాలని గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. కానీ అప్పుడు సైన్స్ బాగా అడ్వాన్స్ అయ్యి ఒక్కొక్క ఇటుకని తీసి కొత్త సూపర్ స్ట్రాంగ్ ఇటుకని పెట్టేటువంటి సైన్స్ వచ్చింది అనుకోండి. అలా నేను అన్ని ఇటుకల్ని తీసేసి కొత్త ఇటుకలు పెట్టేస్తే మళ్ళీ సూపర్ స్ట్రాంగ్ బిల్డింగ్ తయారైపోతుంది. ఒకవేళ నేను పాత ఇటుకలు తీసి మళ్ళీ పాత ఇటుకలే పెట్టాను అనుకోండి, మళ్ళీ పాత బిల్డింగే తయారవుతుంది. అలా పాత కణాలు చనిపోతున్నాయి, కానీ కొత్త కణాలు ఏవైతే పుడుతున్నాయో అవి స్ట్రాంగ్ కణాలు పుట్టడంలే. ఎందుకు పుట్టడంలే? స్ట్రాంగ్ కణాలు తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ముడి సరుకు శరీరానికి అందడంలే. మనం తీసుకున్నటువంటి ఆహారంలోని ఆ పోషణ అందడంలే. ఎందుకు అందడంలే? అందకుండా ఆపేస్తున్నటువంటి ఫ్రీ రాడికల్స్ శరీరంలో తయారవుతున్నాయి. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఆయుర్వేదంలో ఆ ఫ్రీ రాడికల్స్ని శరీరంలోంచి బయటకు పంపించడం ద్వారా ఈ డీజనరేషన్ని స్టాప్ చేస్తాం. ఆ తర్వాత తీసుకున్నటువంటి న్యూట్రిషన్ని మ్యాక్సిమం స్కెలిటల్ సిస్టమ్కి అందేలాగా మెటబాలిజం కరెక్షన్ థెరపీస్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ జాయింట్ని, అది మోకాళ్ళు కావచ్చు, నడుము కావచ్చు, మెడ కావచ్చు, ఎక్కడైనా సరే దానికి మ్యాక్సిమం నరిష్మెంట్ అందేలాగా చేసి తొందరగా బాడీ హీల్ చేసుకుని రీజనరేట్ చేసుకునే విధంగా చేస్తాం. అలా చేయడం ద్వారా కార్టిలేజ్, బోన్ ఖచ్చితంగా రీజనరేట్ అవుతుంది. మళ్ళీ ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ తీస్తే అందులో రీజనరేట్ అయినట్టుగా క్లియర్గా ఫిజికల్ ఎవిడెన్స్ కనిపిస్తుంది. ఈ కార్టిలేజ్ని రీజనరేట్ చేయడానికి చేసేటువంటి పంచకర్మలే కాకుండా 5,000 సంవత్సరాల క్రితం సుశ్రుతాచార్యుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి చికిత్సా ప్రక్రియని అగ్నికర్మ అంటారు. ఈ అగ్నికర్మని మేము సివియర్ పెయిన్ తగ్గించడానికి, మోకాళ్ళ నొప్పిలో చాలా విలవిల్లాడుతున్నటువంటి పేషెంట్లో ఆ పెయిన్ని ఇన్స్టెంట్గా తగ్గించడానికి అగ్నికర్మ అనేటువంటి ఒక థెరపీ చేస్తాము. ఆ థెరపీ ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాము. ఈ అగ్నికర్మ లేదా వాహ్నికర్మ అనేటువంటి చికిత్స చేయడానికి ముందు ఆ నీ జాయింట్లో ఈ టెండర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్క్ చేసుకుంటాం అనమాట. సో ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి పెయిన్ ఉన్న చోట మార్క్ చేస్తాం. నొప్పి ఉందా అండి? ఇక్కడ ఉందా? ఇక్కడ ఉందా? ఇక్కడ ఉందా? ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. ఇక్కడ
ఈ అగ్నికర్మ చేసుకోవడం కోసం మనం టెండర్ పాయింట్స్ని మార్క్ చేసుకున్నాము. అవును. ఇప్పుడు మనం అగ్నికర్మ శలాకని తీసుకుంటాం. దీన్నే అగ్నికర్మ శలాక అంటాము. ఇది పంచలోహాలతో తయారైనది. ఈ అగ్నికర్మ శలాకని రెడ్ హాట్గా ఎర్రగా కాలేంత వరకు దాన్ని వేడి చేసిన తర్వాత దాని నుంచి థర్మల్ ఎనర్జీని ఆ జాయింట్లోకి పంపించడానికి యూజ్ చేస్తామన్నమాట. కొద్దిగా చురుకుమంటుందండి. ఇలా మనము ఈ టెండర్ పాయింట్స్లోంచి థర్మల్ ఎనర్జీని పంపించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి సివియర్ పెయిన్ని తగ్గించగలుగుతాం అన్నమాట. ఓకే. ఇది అతి ప్రాచీనమైనటువంటి వైద్య ప్రక్రియ. సుశ్రుతాచార్యుడు దీన్ని అగ్నికర్మ అన్నాడు, దీన్నే వహనికర్మ అని కూడా అంటాము. ఇది ఇన్స్టెంట్గా ఎంత సివియర్ పెయిన్ నుంచి అయినా రిలీఫ్ ఇవ్వగలిగేటువంటి అద్భుతమైనటువంటి చికిత్సా ప్రక్రియ. ఓకే. సార్ అది దేంతో రబ్ చేయాలి సార్? ఇది అలోవెరా, సంస్కృతంలో కోర్మారి అంటారు, తెలుగులో కలబంద అంటారు. ఈ హీట్ని తగ్గించడానికి అలాగే బొబ్బలు రాకుండా ఉండడానికి ఆ కలబందతో మనము ఇన్స్టెంట్గా రిలీఫ్ రావడం కోసం చేస్తున్నాము. ఓకే. అది చేసిన తర్వాత నెక్స్ట్ యాంటీబయాటిక్గా యాంటీసెప్టిక్గా పనిచేయడానికి తొందరగా హీలింగ్ అవ్వడం కోసం అతి మధురం లేదా ఎస్టి మధు ఈ పౌడరు దీన్ని అక్కడ అప్లై చేస్తాం అన్నమాట. ఓకే. ఇంకా ఏ విధమైన బ్యాండేజ్లు అవి వేయము, జస్ట్ ఆ మందుని అక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఏ విధమైన వూండ్ ఫామ్ అవ్వడం ఉండదు, వెంటనే హీల్ అయిపోతుంది. అండ్ చాలా తొందరగా ఈ మచ్చలు కూడా పోతాయి. ఓకే. సో ఈ మచ్చలు కూడా ఉండవు, బొబ్బలు కట్టడం కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ రావడం కానీ అలాంటి ఏ సమస్య రాదు దీంతో. సో ఈ క్లాసికల్ పద్ధతిలో చేస్తే చాలా సేఫ్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే.